అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ ఉన్నత పదం. ఒకసారి బళ్ళిపోయే మార్గంలో గబగబా పరిగెడుతున్న ఒక కీటకం వ్యాస భగవానుడికి కనిపించింది. ఎందుకలా భయపడి పారిపోతున్నావు అని అడిగాడాయన. మహాత్మా, కుప్పలు తెప్పలుగా బళ్ళు వస్తున్నాయి, అందుకని ప్రాణభయంతో పారిపోతున్నాను అని కీటకం సమాధానం చెప్పింది. నీ జన్మ ఏం గొప్పది, ఏ ఇంద్రియ సుఖానుభవం లేదు నీకు. ఇలాంటి బతుకు కోసం ఎందుకింత తాపత్రయం? నీ వంటి కీటకం పోవటమే మంచిది కదూ అన్నాడు కృష్ణద్వైపాయనుడు. కీటకాలకు ఇంద్రియ సుఖాలు లేవని ఎవరన్నారు? వాటికి తగ్గట్టు సకల ప్రాణులు సుఖాలను అనుభవిస్తాయి. మహానుభావ, నేనేం చెబుతానో అని అలా అన్నావు గాని ఇదంతా నీకు తెలియదు కనుకనా? నేను పూర్వజన్మలో ఒక కడజాతి వాణ్ణి, చాలా ధనవంతుణ్ణి, చాలా దుర్గుణాలు కూడా ఉండేవి. అయినా నా తల్లిని భక్తితో పూజించేవాణ్ణి. ఆమె పట్ల నాకు విపరీతమైన ప్రేమ, గౌరవం, అభిమానం ఉండేవి. ఆమె మాట అంటే నాకు వేదం. ఆవిడ చెప్పిన పని ఎప్పుడు చేయకుండా లేను నేను. ఒకసారి మా ఇంటికి వచ్చిన ఒక అతిథిని భక్తి శ్రద్ధలతో పూజించాను. ఆ 2 పుణ్యకర్మల వల్ల సుఖం వస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. అయ్యా, నాకు వాటిని గురించి చెప్పవా అని అడిగింది కీటకం. వ్యాసుడి నవ్వి, నువ్వు చేసిన పాపాల వల్లే నీకీ జన్మ వచ్చిందని నాకు తెలుసు. నువ్వు నీ తల్లిని పూజించినందుకు సంతోషించే ఇప్పుడు నేను నీతో మాట్లాడాను. నా తపశక్తి చేత నీ కీటక జన్మ పోగొడతాను. తపోబలాన్ని మించినది లేదు. ఈ లోకం కర్మభూమి, పరలోకం భోగభూమి. ఇక్కడ చేసిన సత్కర్మలకు ఫలితం అక్కడ లభిస్తుంది. ఉత్తమ గుణాలు లేని వారికి ఆ లోకంలో స్థానం లేదు. ఈ లోకంలో పుట్టింది మొదలు చచ్చేదాకా దుఃఖమే. ఆ లోకంలో నిరంతరం సుఖమే. అతిథుల్ని, స్త్రీలను, గోవులను పూజించిన వాళ్ళకి పుణ్యలోకం ప్రాప్తిస్తుంది. అతిథి పూజ చేసినందువల్ల నీకు పూర్వజన్మ స్మృతి, సత్పురుషుల దర్శనం కలుగుతున్నాయి. ఉన్నత పదమిస్తాను, విచారించకు. నీకు ముందు ముందు ఉత్తమ జన్మలు వరుసగా లభిస్తాయి. ప్రతి జన్మలోనూ పూర్వస్మృతి ఉంటుంది అని అనుగ్రహించాడు. మహర్షి భూతదయను సమస్త జీవాలు కీర్తించాయి. ఆ కీటకం వ్యాస భగవానుని పాదాల మీద శిరస్సు మోపి నమస్కరించి మరణించి వరుసగా ముని అనుగ్రహించిన అన్ని ఉత్తమ జన్మలు పొందింది. చివరకు రాజై పుట్టి రాజ్యం వహించింది. ఒకనాడు ఆ రాజు ఏనుగునెక్కి దివ్య వైభవంతో వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు నమస్కరించాడు. మహర్షి రాజును దీవించి, నాయన, వ్యవహార శుద్ధి ఉంటేనే ప్రజలకు చేరువవుతావు, మర్చిపోకు. అదే నీకు కీర్తి కలిగిస్తుంది. నరకడం, చెరలో పెట్టడం, బంధించి బాధలు పెట్టడం, ప్రాణాలు తీయటం, సంపదలన్నీ లాగేసుకోవటం మొదలైన శిక్షలు న్యాయాన్ని అనుసరించి అమలు చేయాలి. పదవి కోసం చేసే ప్రయత్నాలు ధర్మ మార్గాన్ని అతిక్రమించనవిగా చూసుకోవాలి. గర్వం చాలా చెడ్డది. ఆ గుణం ఉంటే దేవతలైనా మునులైనా కూడా క్షయమవుతారు. కనుక ముందు ఆ అహాన్ని గెలవాలి. ఈ జన్మలో తపస్సు చేసి గోవుల కోసమో పుణ్యాత్ముల కోసమో యుద్ధం చేసి ప్రాణాలు విడిచిపెట్టు, వచ్చే జన్మలో ముక్తి పొందుతావు అన్నాడు. రాజు అలాగే చేసి ముక్తి పొందాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.